షర్మిల వ్యవహారంలో ఎవరి రియాక్షన్ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో ఓవర్ రియాక్షన్ అలా కింద నుంచి పై దాకా పేరునాని వచ్చేసాడు లైన్లోకి. అందరూ విమర్శించి పడేస్తున్నారు షర్మిల మాటలకి. ఏదైతే అన్నయ్య ఏది ఇంటిని కుటుంబాన్ని చీలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ నన్ను అడిగాని చెల్లిని వెనకేసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కానీ అసలు కుటుంబాన్ని చీల్చింది అన్నాని నేరుగా విరుచుకుపడింది షర్మిల. దాంతో కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా విరుచుకుపడుతున్నారు భారీ స్పందన. ఆవిడ భారతీయ జనతా పార్టీని అది మతతత్వ పార్టీ, అలాంటి మతతత్వ పార్టీకి ఓటేయొద్దని చెప్పి మా నాన్న అనేవాడు అని పదే పదే చెప్తుంది. భారతీయ జనతా పార్టీలో ఒక్కళ్ళు నోరు మీద పట్ల మన విష్ణువర్ధన్ రెడ్డి ఒక్కడు స్టేట్మెంట్ ఇచ్చాడు అంతే. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అయితే అసలు దాని మీద స్పందించట్లేదు. మరి అదేంటో బీజేపీ అంటే ఆ పార్టీ కాదనుకుంటున్నారు వాళ్ళు, తెలియట్లే. నెంబర్ 1. నెంబర్ 2 అది. నెంబర్ 3 వచ్చేటప్పుడు తెలుగుదేశం కంప్లీట్ మౌన్. చంద్రబాబు నాయుడు పాలన నాశనం చేశాడు, రాష్ట్రం ఏమాత్రం బాగుపడలేదు, తర్వాత మా అన్నయ్య వచ్చి చెడగొట్టాడు అని చెప్తుంది. తెలుగుదేశం గురించి ప్రతి మీటింగ్లో ప్రతిసారి మాట్లాడుతుంది. తెలుగుదేశం అస్సలు నోరు మీద పట్టు. మధ్యలో మీ అన్న చెల్లెలు కొట్టుకుని మధ్యలో మమ్మల్ని ఎందుకు లాగుతావు అమ్మా అనొచ్చు, లేకపోతే మా కాలంలో ఉన్న అద్భుత పాలన జనాలందరూ చూసారు నువ్వు చెప్పేది ఏంటి అనొచ్చు. మామూలుగా చిన్న ఇష్యూకైనా రెచ్చిపోయే తెలుగుదేశం కంప్లీట్ సైలెంట్. ఎందుకు? ఇదో $1 మిలియన్ ప్రశ్న.